మీ తమ్ముడు అలా గాలిగా తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారే? సంసారాల్లో కొత్తగా పెత్తనానికి వచ్చిన ప్రతి అన్నకు వచ్చే ఇబ్బంది ఇదే. నిన్న మొన్నటి వరకు ఏరా అన్నయ్య అని పిలిచేవాడు. ఈవేళ నా భావాలకు కట్టుబడి ఉండాలనేసరికి వాడికి కొంచెం కష్టంగా ఉంది. ఇదేమిటి నీ అన్నయ్య మెడలో వేస్తున్న దండని నీ మెడలోనే వేసుకొచ్చావే? మన తడాకాకి తట్టుకోలేక వాడే నా మెడలో దండ వేయించాడు గురు. ఎలా ఉంది మన ప్రోగ్రెస్? ఏడ్చినట్టుంది. నీ ఎక్స్ పార్టీ వాడు నీ దండను తీసి నీ మెడలోనే వేశాడంటే నీ చెప్పుతో నిన్నే కొట్టినట్టు ఫూల్. ఈ ఆస్తంతా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఇన్నాళ్ళు మీ ఇంట్లో మంచానికి పట్టిన నల్లుల్లా పడున్నాం. దాని బదులు ఇంటి గోడలకి బల్లుల్లా అతుకుపోతే ఎంత బాగుండేదో. అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఈ బంగారు పంత్రంలోకి వచ్చేసాంగా. ఏమండి, ఇక్కడున్న ఒక్కొక్క వస్తువు మెల్లగా మన ఇంటికి జరిస్తే ఎంత బాగుంటుందో. మన ఇద్దరం సరిగ్గా అమావాస్య నాడు పుట్టుంటామే. అందుకే ఇట్లాంటి గొప్ప గొప్ప ఐడియాలు వస్తున్నాయి. దాచేయి దాచేయి దాచేయి. ఎవరా నువ్వు? నేను మా నాన్న కోసం వచ్చాను. అవును, నేను గొట్టంగానని వీడికిలా తెలిసింది? రేయ్ రేయ్ పుడతకీచు బెట్రా, నువ్వు ఇక్కడికి వస్తే నా పేరు వరాలని భుజంగరావు కాదని అందరికీ తెలిసిపోద్ది. మరప్పుడు చిల్లరలకు వస్తుంది. ఇదిగో బాబా, ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నువ్వు వెళ్ళు వెళ్ళు. డూప్లికేట్ భుజంగరావు గారికి నమస్కారం. డూప్లికేట్ భుజంగరావు ఏమిటి? నాన్ సెన్స్. డోంట్ టాక్ అంటే డోంట్ టాక్. కారు డబ్బాలో ముంచిన కుక్క పిల్లలా ఉన్న ఈ కర్రి నా కొడుకు, నీ కొడుకు, అవునా కాదా? ఈ ఇనపెట్లో ఉన్న డబ్బంతా కాజేయాలని వచ్చావు, అవునా కాదా? మీరు విన్నది నిజమే. ఏదో పిల్లలు గలవండి, కావాలంటే ఓ అనావాట ఇచ్చుకుంటాను. ఆనావాటనా? కొట్టానంటే కొత్తిమీర చట్నీ అయిపోతుంది నీ మోఖం. హలో, నన్ను ఇక్కడికి పంపించిన మా బాసు నాకు ₹10 వాటా ఇస్తా అన్నాడు. కావాలంటే నా వాటాలో 50-50 పావల వాటా ఇచ్చేస్తాను. చింతామణి ఏం ఓకేనా? గత్యంతరం లేదు. ఓకే మరి. ఓకే, ఒప్పుకుంటున్నాం. తెరో ఇనపెట్టి తెరో. ఎనపెట్టా? దీని 3 నంబర్ల కాంబినేషన్ ఫిట్టింగ్ పెట్టాడు ఆ భుజంగరావు గారు. సరే, ఆ నెంబర్ల ఫిట్టింగ్ ఏదో నేను వారం రోజుల్లో తేల్చేస్తాను, నువ్వు వెళ్ళావు. తేల్చుకుందరు గాని, కానీ రేపు పొద్దుట ఇంట్లో ఉన్న నౌకర్లందరికీ జీతాలు ఇవ్వకపోతే ఇదిగో ఇది మన బండారం ఓపెనింగ్ చేసేస్తుంది. అది గాన జరిగింది అంటే దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేస్తుంది. ఇప్పుడు ఏం చేయటం? ఈ గండం గడిచి బయట పడాలి అంటే ఇవిడ ఒంటి మీద ఉన్న నగలన్నీ రేపు అమ్మేసి ఇంట్లో ఉన్న నౌకర్లందరికీ ముందు జీతాలు ఇచ్చే. నా నగల నేను విను. పర్వాలేదులేదే, ఈ గండం కాస్త గడిచిపోతే ఆ తర్వాత మనకి లక్షలకి లక్షలు వస్తాయి. నీ దగ్గర ఉన్న నగలన్నీ ఇచ్చేయి. సరే, నేను మెల్లిగా ఒక్కోటి ఒలుచుకొచ్చి మీకు ఇస్తాను. పద పద. నిన్న తాటాకులు కట్టావు, ఇప్పుడురా చూద్దాం. ఇక్కడ కొట్టుకుంటే అమ్మ వాళ్ళకి తెలుస్తుంది, కంగారు పడతారు, బయటికి పోతారు. హీఈస్ జానీ జింజర్, మా బాస్ లాంటి వాడు. హీఈస్ మై బ్రదర్. సారీ. అన్న, అక్క, తమ్ముడు ఇలాంటి వరుసలంటే నాకు అసహ్యం. మనని కట్టిపడేసేందుకు పెట్టుకున్న వరుసలు. అన్న, అక్క, తమ్ముడు ఇలాంటి వరుసలంటే నాకు అసహ్యం. మనని కట్టిపడేసేందుకు పెట్టుకున్న వరుసలు. హీఈస్ మిస్టర్ రాజ్, రవిరాజ్. హలో. ఏమిటి జింజర్ భాయ్, మన వాళ్ళలా దెబ్బలు తింటున్నారు?
కొచ్చి రావడానికి కాదు, వాళ్ళని పంపించింది అతనికి సాలి రావడానికి. ఓ దున్నపోతుల బండి మాట్లాడుకుని వీళ్ళందరినీ హాస్పిటల్ తీసుకెళ్ళా. ఖర్చు కొంచెం. తొమ్మిది 7 నా నడుము పట్టుకో, లాగో, దమ్ము బిగపట్టి లాగో, లాగో. మేమిద్దరం చెడుగుడు ఆడుకుంటున్నాం రా పిల్ల నా కొడక. పడక పడక. సార్ సార్ పెట్టేమనే కావాలి సార్, మంచి వెరైటీ ఉంది సార్. వద్దు పోయా. మంచి వెరైటీ సార్, మంచి ఫ్యామిలీ టైప్, ఇంతవరకు బిజినెస్ కూడా దిగరా. ఈ ఊరు పిల్లే సార్. పేరు సరస్వతి. సరస్వతి. పద. ఇదిగో గురు. హలో, పోలీస్ స్టేషన్. మీరు వెంటనే బయలుదేరి మంగమ్మ బ్రోతల్ హౌస్ కి రావాలి. ఈ ఊరు పిల్లన్నావే, ఆ అమ్మాయి ఏది? సరస్వతి ఫ్యామిలీ గర్ల్, ఇంకా వ్యాపారంలోకి దిగలే, మంచి హుషారైన. ఏనైనా పిల్లగాల్సి వచ్చిందా సార్ నేను అలాంటి సాని కొంపకొచ్చి సహస్రనామత్యం చేస్తున్నానంటావా? పేరెక్కో వెళ్ళా. ఆగు కానిస్టేబుల్స్ రాని. ఇది నాకే పోజు కొడుతోంది. కానిస్టేబుల్స్ వ్యాన్ ఎక్కించండి. బాబు, నువ్వెందుకురా ఏదో తప్పు చేసినట్టు తలంచుకుంటావు? నీ సుఖం కోసం నువ్వు సాని కొంపకు వెళ్ళలేదని మాకు తెలుసురా. నీ సుఖం నువ్వు చూసుకునే వాడివైతే మట్టి పని ఎందుకు చేస్తావు? ప్రాణాన్ని తెగించి 8 రోజులు సైకిల్ ఎందుకు తొక్కుతావు? దర్జాగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని
మహారాజులా బ్రతికేవాడివి. బాధపడుకున్నాయన లోపలికి పద, స్నానం చేసి భోంచొద్దు గాని. రేయ్, ఆ? ఒకసారి ఇట్రా. ఏంటి ముసల్దానా? బాలే దర్జాగా ఉన్నావురా. చూసావా నా దర్జాకి మీ దరిద్రానికి మధ్య ఎంత అడ్డుగోడుందో. ఒరేయ్, నిన్ను నేను ఎప్పుడు ఏమి అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నా. ఆ? తలెత్తి ఒకసారి ఆకాశం మీద కుమ్మే. ఉమ్మా అంతేరా నేను అడుగుతుంది. సరే. అయ్యో ఒరే, ఆకాశం మీద ఉమ్మేయడానికి ప్రయత్నిస్తే అది ఆకాశం మీద పడదు సరికదా, తిరిగి వచ్చి నీ ముఖానే పడుతుందని తెలుసుకో. పరువు కోసం ప్రాణాలొడ్డే నీ అన్నని ఇంటి పరువు తీసుకెళ్లి పెంట మీద పెట్టి నువ్వు ఏమి చేయలేవని తెలుసు. ముసలి ముండా. ఒరే, దర్జాకి దరిద్రానికి మధ్యలో ఈ ఇనుప చెవులు అడ్డుగా ఉన్నాయి. నీ చెయ్య చితికిపోతుంది, జాగ్రత్త. జీతాలు ఇవ్వాలి గీతాలు ఇవ్వాలి అంటూ నా ఒంటి మీద నగలన్నీ ఒల్చుకుపోయావు. ఇంకా ఇమ్మంటే నా ప్రాణాలు తప్ప మరేమి లేవు. అనుకున్న ప్రకారం జీతాలు ఇవ్వకపోతే ప్రాణాలు దక్కవు, పరువు దక్కదు. లక్షల బీరువాలో వచ్చేయాలంటే ఏలు పెట్టాలి మరి. ఇదిగో, లేకపోతే మీరు రాజులాగా సైకిల్ పందెం అన్న దొక్కు. 8,000 వస్తాయి. 8,000. 8,000? మా అమ్మ చింతామణి. దండ కూడా వేయి. ఏమండి, జనం ఎవరు లేరండి. గొప్ప గొప్ప సినిమాలు మెల్లిమెల్లిగా పికపోతాయి, ముందు జనం రారు. మనకి అంతే. నీకెందుకు, నేను తొక్కుతాగా. నువ్వు రావయా, రిబ్బన్ కట్టింగ్ టైం అయింది. రే, రికార్డు పెట్టా. జయము నిశ్చయమురా, భయము లేదురా, దంకు గొంకు లేక ముందు సాగి కొమ్మురా. అసలు ఏం జరిగింది? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఆ రోజు నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాక పెళ్లి చూపులకు వచ్చిన జయదేవిని కలిశాను. మీ ఇద్దరం కలవడానికి వీలు లేదని వాళ్ళ నాన్న శాసించారు. అందుకని మీ ఇద్దరం గుడిలోకి వెళ్ళి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళ నాన్న జయదేవికి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఏంటి? వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు. రండి బాబు గారు. పెళ్లి కూతురు తండ్రినే ఉండి పోలీసు డ్రెస్సులో వచ్చినందుకు క్షమించాలి. నా కూతురు పెళ్లి అయినా నేను డ్యూటీ నుంచి రిలాక్స్ కాను. నేరస్తుని పట్టుకోవడంలో నేను ఇప్పుడు ఎవరు రెడీ బ్యాటరీ లాంటి వాడిని దేశానికి తెలియాలి. దట్స్ వై దిస్ డ్రెస్. ఏ డ్రెస్ లో ఉన్నా మీరు నా కాబోయే వియ్యంకులు, అది నా సంతోషం. మీకు సంతోషం అయితే మాకు సంతోషమే. మీ అందరి చేతిలోని విసునకరలో సారి చూపించండి. బాగారు, ఈ వ్యక్తి దగాకోరు, వీడిని నమ్మద్దు. ఏవో దొంగ ఫోటోలు వచ్చేసి నన్ను అల్లరి చెయ్యాలని. బాబు, మీలాంటి వాళ్ళందరూ చేరి వాణ్ణి దగాకోరుగాను దగులు బాజీగాను తయారు చేస్తున్నారు. వాడు దగాకోరే, మరి ఇది ఇదేదో మోసం బావగారు. మా అబ్బాయి ఇంతవరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదు. అసలు ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియదు బావగారు. సరస్వతి, మేము దైవసాక్షిగా పెళ్లి చేసుకున్నామండి. మా ఇష్టం లేకుండా బలవంతంగా ఈ పెళ్లి జరిపిస్తున్నాడు మా నాన్న. సరదాగా దండలు మార్చుకున్నంత మాత్రాన అది పెళ్లి అవుతుందా? సరదాగా దండలు మార్చుకోవడం కాదు, కొంతకాలం కాపురం కూడా చేశారు.
కాపురం చేస్తున్న భార్యాభర్తలను విడదీసి వాళ్ళకి మరో పెళ్లి చేయడం నేరం. దానికి ఈ క్షణంలో మిమ్మల్ని అరెస్ట్ చేయగలరు తెలుసా? అది కదా బాబు గారు. Shut up! మీరు పెళ్లి కొడుకు తండ్రిగా ఇక్కడ ఉండాలి అనుకుంటే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి, లేదా మిమ్మల్ని జైలు పంపించాల్సి వస్తుంది. అమ్మాయి, మీరిద్దరు వెళ్ళి పీటల మీద కూర్చోండి. ఒరే నాయనా బాబు, ఇదంతా నీ గొప్పతనం రా. మన వంశ గౌరవాన్ని నిలబెట్టావురా బాబు. మీ అభిమానానికి కృతజ్ఞుని. నా డ్యూటీ మాత్రం నేను చేశాను. నువ్వెంత మంచివాడు బాబు. హలో తక్కురా. అమ్మ కూర నా కొడక, నీ కూడా లోకు అయిపోయాను రా. తెల్లారేలోగా నీ నుంచి నీ బాబు నుంచి దొక్కుతాను రా, పేడ వదిలిపోతే. నువ్వు టీ తాగరా. సావిత్రి, నీ మొగుడికి నిద్రమత్తు పోయి హుషారుగా సైకిల్ దొక్కి పందెం గెలవాలి అంటే ఒకే ఒక పద్ధతి ఉంది. నేను చెప్పినట్టు వింటావా? ఏమిటో చెప్పండి, చేస్తాను. ఏం లేదు, సాచి లెంపకే కొట్టి. చూడు బ్రదర్, మీ దంపతులిద్దరూ మీ బావగారింట్లో ప్రవేశించి ఆయన చావు కారకులయ్యారు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. ఇక్కడ మా ఇంట్లో మా సంపదను దోచుకోవడానికి మీరెన్ని ప్రయత్నాలు చేశారో సాక్ష్యాధారాలున్నాయి. వాటితో మా అమ్మాయి మిమ్మల్ని పోలీసులకు అప్పగించగలదు. కానీ అలా చేస్తే పోయేది ఆ ఇంటి పరువే గనక అలా చేయదలుచుకోలేదు. ఆ నగలివు. అదిగో మీ ట్రంక్ పెట్టి. ఆ పెట్టెలో ఈ ఇంటికి సంబంధించిన వస్తువులు ఎన్నున్నాయో మాకు బాగా తెలుసు. ఇక నుంచే నాకు గౌరవంగా బ్రతకడం నేర్చుకోండి. అలాగే సార్, మా దారిని మేము వెళ్ళిపోతాం. బ్రతికినంత కాలం మిమ్మల్ని తలుచుకుంటూ బుద్ధిగా బతుకుతాం. మాకు సెలవు ఇప్పించండి. వెళ్ళండి. పదవే. నేను ఆయన చావు బతుకుల్లో ఉన్నారు. తెలిసిన వాడివి, నాకు సాయం చేయి. దయచేసి వెళ్ళిపో. సారీ డియర్, సారీ. నాది ఎన్నాళ్ళ కోరికో. గురు గురుదక్షిణ. ఒక పక్క నా భర్త సావు బతుకుల్లో ఉంటే ఆ జాలి కూడా లేకుండా ప్రవర్తించాడు మీ అబ్బాయి. మీ ఇంటి పరువు ఇలా మంట కలిసిపోతుంటే మీరెందుకు ఊరుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. మీకు ఆడపిల్లలున్నారు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అలాంటి వాడిని మీరు విచ్చలవిడిగా వదిలేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. మీకు ఆడపిల్లలున్నారు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అలాంటి వాడిని మీరు విచ్చలవిడిగా వదిలేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి.
చూడమ్మా, ఈ క్యారేజ్ మా చిన్నబాబుకిచ్చి మీకు ఇష్టమని మీ అమ్మాయి స్వయంగా తయారు చేసింది. ఒక్కటి కూడా వదలకుండా తినమని చెప్పు. తమ్ముడు క్యారేజ్ నేను తీసుకెళ్తాను, నువ్వు పద. ఏమ్మా, ఇన్ని వండి తమ్ముడికే పంపిస్తున్నావు, ఏ మేము తినకూడదా? అది కాదు బాబు, అది నాకు తెలుసమ్మా, నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి ఏనాడు పిండి వంటలు చేయను నువ్వు. ఈ వేళ ఇంత శ్రమపడి ఇన్ని వండావంటే ఇదేమిటో ఊహించగలను. చిన్నవాడు వీధిలోకి వెళ్ళి చెయ్యి కూడని ఘోరాలు చేస్తున్నాడు. ఇంటి పరువు బజారుకి ఇడుస్తున్నాడు. అందుకని అలాంటి వాడు చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటేనని మనం అనుకుంటాం. తల్లి కదూ, చంపేయడానికే నిర్ణయించుకున్నాం. చూడు తల్లి, వాడు దుర్మార్గుడే కావచ్చు, కాని వాణ్ణి కనిపించింది మనమమ్మా. చూడు, వాడు ఇవాళ ఇలా తయారయ్యాడంటే దానికి కారణం మన పెంపకం కదూ. అందుకని ముందుగా ఆ విషయం మనం తిని తర్వాత వాడికి పెడదాం. ఏమ్మా? పరువే తన ప్రాణంగా భావించిన మీ అబ్బాయి లాంటి ఉత్తముడికి భారీగా బ్రతికి నేను పరమనీచుడిగా తయారైన మీ మనవుడు చేసే ఘోరాలు భరించలేక వాడిని చంపి నేను చావాలనుకున్నాను. అమ్మా, మన ఇంటి సమస్య మన చావుతో పరిష్కారం కాదు. తమ్ముని మార్చడానికి నేను ఓ ఉపాయం ఆలోచించాను. ఏమిట్రా అది? చెప్తా. వాళ్ళు వస్తున్నారు, మీరు బయలుదేరండి. వెళ్ళమ్మా, పదా. ఆ పారిపోయిన కుర్రాడెవరు? చంపేస్తాను చెప్పు. నీతో పారిపోయిన ఆ కుర్రాడెవరు? చెప్పవే. ఆ సంగతి అడగటానికి నువ్వెవరు? ఎవరన్నా? సమాధానం చెప్పకపోతే పళ్ళు రాలగొడతాను. అప్పుడు తెలుస్తుంది నేనెవరినో. చెప్పు, నీతో చేయి కలిపిన ఆ కుర్రాడెవరు? ఏమిటి, నా మీదేదో అధికారం పెద్దరికి ఉన్నట్టు అలా దబాయించి అడుగుతున్నావు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు లేదు? నేను నీ అన్నయ్యని. అన్న, అక్క, చెల్లెలు ఇలాంటి వరసలంటే నాకు అసహ్యం. అధికారం చలాయించేందుకు పెట్టుకున్న వరసలవి. మర్యాదగా వెళ్ళు, లేకపోతే బ్రదర్ బ్రదర్, నువ్వు అన్న మాటలే నీ చెల్లెలు అంటోంది. గ్రేట్. వదిలే అమ్మ, వదిలే. చూడు బ్రదర్, ఆ వేళ ఆ పిల్లని అనుభవించే గురువు అన్నట్టు తోసావు. ఈ పిల్ల నీ చెల్లి అనే సెంటిమెంట్ ఉంటే కాసేపు అలా పక్క తప్పు. అది నీకు మంచిది, మాకు మంచిది. నా చెల్లి నేను చేతురా ప్లీజ్. ఏమ్మా? ఒరే బాబు, వాళ్ళు అసలే దుర్మార్గులరా.
వాడిని ఏం చేస్తారో ఏమో. కాస్త నువ్వు వెళ్ళు బాబు. నాయనమ్మ, వేడిగా ఉన్నప్పుడు బొగ్గును పట్టుకుంటే చేయి కాలుతుంది, ఆరిపోయాక పట్టుకుంటే మసి అవుతుంది. అలాగే ఆ దుర్మార్గులతో స్నేహమైన శత్రుత్వమైన ఎంత ప్రమాదకరమో వాడికి అర్థం కావాలి. అమ్మో, ఎంత పని జరిగిందిరా. హరే కృష్ణ బాబు. ఎంత ప్రాణం జరిగిందిరా. హరే కృష్ణ. అన్నయ్యను వెళ్ళతో చెప్పమ్మా, అన్నయ్యను చంపేస్తారమ్మా. అమ్మా, నాయనమ్మా, అమ్మా. వెళ్ళండి, వీడిని నేను చూసుకుంటాను.